ఇవాళ మీరు రాష్ట్రపతి గారికి 42% సంబంధించి బిల్లులు పంపుతారు, అమ్మగారి దగ్గర నుంచి ఇంకా కిందికి రాలేదు. అదే అంశం మీద నేను ఎక్కడికి రాబోతున్నా ఎగ్జాక్ట్లీ అదే. అంటే చట్ట సవరణ సాధ్యం కాదని తెలిసి కేవలం ప్రజలకు ఏదో నేను చెప్పాను, వాగ్దానాలు ఇచ్చాను, ఎన్నికల ముందు ఓట్ల కోసం మాట్లాడాను కాబట్టి అని అసెంబ్లీలో 2 వేరు బిల్లులు పెట్టి పంపించారు. ఒకటి రాజకీయాల్లో రిజర్వేషన్, 2 ఉద్యోగాలలో. ఈ 2 పోయినాయి, అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు పెండింగ్లో ఉండగానే మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకుని, నా క్వశ్చన్ అదే, ఇది ఎట్లా చెల్లుతుంది? మరి అక్కడ బిల్లు ఆమోదమవుతుందా లేదా ఈ ఆర్డినెన్స్ వెళ్తుందా? రెండవది, గతంలో ఇతర రాష్ట్రాలలో తెచ్చినటువంటి ఆర్డినెన్స్లు కూడా చెల్లలేదనే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అయినప్పుడు కూడా ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రతి విషయం అవగాహన. నిద్రపోతున్నట్టు యాక్షన్ చేసేటోళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు, నటన చేస్తున్నారు. సినిమా యాక్టర్ల కన్నా గొప్ప నటులు అయిపోయింది.